మేడం నెక్స్ట్ రెడ్ బుక్ రాజ్యాంగం స్టార్ట్ అయిందని అనిపిస్తుంది మేడం, ఎలా అనిపిస్తుంది మీకు? ఈ రెడ్ బుక్ ఏందయ్యా? ఈ రెడ్ బుక్ ఏంది అసలు? రెడ్ బుక్ లోకేష్ చెప్పారు కదా మినిస్టర్, ఏమని రెడ్ బుక్ లో మొత్తం రాసుకుంటున్నా అందుకే అని చెప్పి వరుసగా అదే కానాలో అదే తరహాలో వల్లభనేని వంశీని జైలు వేశారు అంటున్నారు. ఆయన వల్లభనేని వంశీని జైలు వేశారో లేదంటే ఇంకొకళ్ళని వేస్తారో వీళ్ళ నోట్లో ఉన్నటువంటి మాటలే కానీ, వీళ్ళ నోటికి ఉన్నటువంటి దుడుసుతనానికే కానీ, వీళ్ళకి ఉన్నటువంటి చాత కానీ, రాజకీయతనానికే కానీ, వీళ్ళు తీసుకున్న కోతులలో వీళ్ళు పడ్డారు. కానీ ఆయన రెడ్ బుక్ ఎందుకు నడుపుతారు? ఆయన రెడ్ బుక్ నడిపే పని తప్పితే ఇంకేం పనిలేదా? లోకేష్ గారు అన్నారు కదా రెడ్ బుక్ అయితే ఉంది, రెడ్ బుక్ లో ఉన్నటువంటి పేర్లన్నీ ఒక్కొక్కరి పని చెప్తాను లోకేష్ గారు అన్నారు కదా. అన్నారా? ఏమో అన్నారేమో, మరి నాకు తెలియదు ఎవరన్నారో ఎక్కడ అన్నారో. లేకపోతే వీళ్ళు ఏమైనా సృష్టించారో, ఇప్పుడు ఎక్స్ పార్టీ వాళ్ళు ఏమైనా సృష్టించారో ఎవరికి తెలుసు? అంతేనా? మరి లేకపోతే అవన్నీ 4 కేసులు కాదు 40 కేసులు పెట్టినా తట్టుకుంటాము, ఏం వచ్చి బిగుతారా అని అంటున్నారు కొడాలి నాని గారు. ఎట్లా అనిపిస్తుంది? ఉండని 40 కేసులు కాకపోతే 100 కేసులు పెడతారు. ఉండని లోపల ఏం బొచ్చు బిగుతాడని చెప్పేసి ఫస్ట్ రాజకీయాలు నేర్పారంట, ఏమి లాక్కుంటారని చెప్పేసి ఫస్ట్ రాజకీయాలు నేర్పిన వాళ్ళనే ఎక్స్ పార్టీలు చేసి మాట్లాడారంట, నోటుకొచ్చినట్లు వాగారంట. ఫస్ట్ వీళ్ళందరికీ రాజకీయం నేర్పింది ఎవరు? రాజకీయ బడి ఎక్కడ? ఒకవేళ నిజంగా రెడ్ బుక్ లో పేర్లు ఉంటే ఎవరెవరి పేర్లు ఉంటాయని అనుకుంటున్నారు మేడం ఏపీ నుంచి? ఏమో ఎవరై ఉంటాయో. ఇప్పుడు ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో, ఎవరైతే అక్రమంగా మాట్లాడారో, ఎవరైతే హింసించారో అదే అంటారు. ఇంకా టీడీపీని హింసించడానికి వీళ్ళు ఎవరయ్యా? టీడీపీ ఏమైనా నిన్న మొన్న పుట్టిన కొత్త పార్టీ అనుకుంటున్నావా? లేకపోతే కొత్తగా వచ్చిన రెక్కలు వచ్చిన ఫ్యాన్ అనుకుంటున్నావా? టీడీపీని హింసించడానికి టీడీపీ పుట్టి 50 ఏళ్ళు అయిపోయింది. 50 ఏళ్ళు అయినా సరే నిన్న కాకమంది వచ్చిన జగన్ చేతులు ఓడిపోయింది అంటున్నారు కదా. ఎవరు ఓడిపోయారు? ఎక్కడ ఓడిపోయారు? చిత్తు కూడా ఇచ్చారు ఒక్కడు. ఎవరు? జగన్. దేని కూడా ఇచ్చారు? మరి ఇప్పుడు సీఎం ఎవరున్నారు? ఇప్పుడు కాదు, పోయిన 2019 చూడండి మీరు. 19 లో ఉన్నారులే. ఒకసారి ఛాన్స్ ఇచ్చారు, ఒక అవకాశం ఇమ్మని అడిగాడు కదా. ఒక్క అవకాశం ఇవ్వండి అవ్వా, అన్న, అక్క, చెల్లి, అమ్మ, కూతురా, బిడ్డ అని అడిగాడు కదా. ఒక అవకాశం ఇద్దామని చెప్పేసి ఇచ్చి చూసారు రాష్ట్ర ప్రజలు. దానికి ప్రజలు గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. రాష్ట్రాన్ని 3 ముక్కలు చేస్తానని చెప్పాడు. కొత్తగా కట్టినటువంటి సెక్రటేరియట్ ని 370 కోట్లకి తాకట్టు పెట్టాడు. నిలువు నీడ లేకుండా బ్రతకడానికి భారం అయిపోయేలాగా రేట్లు పెంచేసాడు. కరెంటు బిల్లులు పెంచాడు. ఇవన్నీ ఏం చేసుకుందామని ఆయన ప్యాలెస్ కట్టించుకోవడం కోసం పెంచాడా? ఆయన కట్టించుకున్నాడు ప్యాలెస్. ఎవరి కోసం కట్టించాడు? ఏం చేద్దామని కట్టించాడు? ఎవరికి ఇద్దామని కట్టించాడు? ఏ ప్రజల్ని పెడదామని కట్టించాడు? ఏ పేదవాళ్ళని పెడదామని కట్టించాడు? ఏ నీడ లేని వాళ్ళకి నీడనిద్దామని కట్టించాడు. దాన్ని ఎవరి కోసం కట్టించుకున్నారో వాళ్ళ కోసమే ఉంటాయి అవి, అంతేగాని చంద్రబాబు కోసం కట్టడానికి ఆయన ఇదా? చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా గిఫ్ట్ ఇచ్చారా? అవన్నీ ఏమీ ఉండవు. కాకపోతే ఏంటంటే ఈసారి కూడా మనదే ఉంటది, రాష్ట్రమైనా రాజ్యమైనా రాజకీయమైనా ఈసారి ఆడదాం అనుకున్నాడు. కానీ ఈసారి కనుక ఈ పార్టీ వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఖాళీ అయిపోయి పెట్టో చేత్తో పట్టుకొని వలసలు ఎవరెవరు ఎటు ఎగిరిపోయేవాళ్ళో తెలిసేది కాదు. అంతటి హింస పెట్టాడు ప్రజల్ని, అంతటి బాధ పెట్టాడు ప్రజల్ని. అమ్మఒడి వేయడం తప్పంటారా? అమ్మఒడి వేయడం కానీ, ఆసరా వేయడం కానీ, పిల్లలకి డబ్బులు వేయడం కానీ, మద్యపాన నిషేధం కానీ అవన్నీ తప్పంటారు మీ దృష్టిలో? ఈ బఠానీలు పిచ్చనగలు బేరం ఎవరు చేయమన్నాడు నిన్ను? అంటే పింఛన్లు వేయడం కూడా తప్పే అంటారు. అట్ట కాదయ్యా, అవన్నీ ఇంత ముందులే వచ్చినాయి. పింఛన్లు ఇంత ముందులు ఉన్నాయి. అమ్మఒడి నోడు పెట్టాడు. రోజు ఒక పింఛన్ తీసుకోవాలంటే 4-5 రోజులు పట్టేది. మీకు ఐడియా ఉంది అసలు? ఇప్పుడు కూడా అలా ఏం పడతలేదు. ఇప్పుడు కూడా ఎవరింటికి పోయి వాళ్ళకే ఇస్తున్నారు. అప్పుడు 2 రాష్ట్రాలు కలిసి ఉండేవి, అటువంటి టైం పట్టేది. ఇప్పుడు రాష్ట్రాలు విభజన అయినాయి. ఇప్పుడు ఎవరింటికి పోయి వాళ్ళకే ఇస్తున్నారు. ఇప్పుడు కూడా అలాగే ఇస్తున్నారు. లేదంటే వెళ్ళి పింఛన్ ఆఫీసులో పింఛన్ తీసుకుంటున్నారు. ఒకవేళ వెళ్ళలేనటువంటి బాగా వయోవృద్ధులు ఉంటే వాళ్ళకి ఇంటికి వచ్చి ఇస్తున్నారు. ఇంకేం కావాలి? ఫ్రీ బస్ అడుగుతున్నారు కదా. ఫ్రీ బస్ వస్తుందిలే. వచ్చే సంవత్సరం కూడా కాలేదు, అప్పుడే తెగ ఎగురుతున్నారు ప్రతి ఒక్కళ్ళును. చెంబుడు నీళ్ళకే ఉలికి పడితే బిందెడి నీళ్ళు ఎవడు పోసుకోవాలి? సముద్రాన్ని ఎవడు ఇదాలి? లేకపోతే నదులు ఎవడుగా పారించాలి? ఇప్పుడేగా వచ్చిన రాజకీయాలు తెలియవా చంద్రబాబు నాయుడు గారికి? లేకపోతే రాజకీయంలో కొత్తగా వచ్చారా? చంద్రబాబు ఇచ్చినటువంటి అబద్ధపు హామీలు అన్ని అబద్ధాలు చెప్తారని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా. అంటారు ఇట్లాంటివన్నీ చాలా ఇసురుతారయ్యా. ఇవన్నీ చాలా ఇసిరే కూర్చున్నారు. ఇంకా ఇసరని ఎన్ని ఇసురుతారు? ఏ రాయి అయితే సూపర్ 6